వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? సమ్మర్ వచ్చేసింది. సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి, టెంపరేచర్ పెరుగుతుంది, మన స్కిన్ కూడా చాలా తొందరగా పాడైపోతుంది. కానీ నా స్కిన్ హెల్దీగా ఉండటానికి నేను సీక్రెట్ ఫేస్ ప్యాక్ ఒకటి యూజ్ చేస్తాను. ఈ ఫేస్ ప్యాక్ మీతో కూడా షేర్ చేస్తాను. సమ్మర్ స్పెషల్ ఫేస్ ప్యాక్ ఇది. ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తే సమ్మర్లో మీకు పిగ్మెంటేషన్ అనేది రాదు, స్కిన్ నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఈలోపు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి లికరిష్ పౌడర్ తీసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్. లికరిష్ పౌడర్ నేను ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది యూజ్ చేస్తున్నానండి. డిఐవై పౌడర్స్ అన్ని నేను ఆల్ప్స్ గుడ్నెస్ వే యూజ్ చేస్తాను. స్పాన్సర్డ్ వీడియో అయితే కాదండోయ్, నేను మామూలుగానే ఆల్ప్స్ గుడ్నెస్ పౌడర్స్ యూజ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు తీసుకోవాలి. మీరు వైల్డ్ టర్మరిక్ తీసుకోండి. వంటింట్లో ఉండే పసుపు వేరండి, పచ్చి పసుపు వేరు. మన స్కిన్ కి పచ్చి పసుపు యూజ్ చేయాలి. ఈ రెండింటిని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, సమ్మర్లో మన స్కిన్ చాలా తొందరగా ట్యాన్ వచ్చేస్తూ ఉంటుంది, అలాగే పిగ్మెంటేషన్ వస్తుంది. చాలామందికి ఇక్కడ చూపిస్తున్నట్టు హైపర్ పిగ్మెంటేషన్ రావటం వల్ల చిన్న ఏజ్లోనే పెద్దవాళ్ళ కనిపిస్తారు. స్కిన్ చాలా తొందరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, వచ్చిన వాళ్ళకి తగ్గటానికి కూడా ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుందండి. సమ్మర్లో స్పెషల్గా అందరూ యూజ్ చేయాల్సిన ఫేస్ ప్యాక్ ఇది. ఈ ఫేస్ ప్యాక్ టీనేజర్స్ దగ్గర నుంచి అందరూ యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్లిజరిన్ యాడ్ చేసుకోవాలండి. గ్లిజరిన్ మనకి 4 to 5 డ్రాప్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మనం గ్లిజరిన్ ఒక్కటే 2 to 3 డ్రాప్స్ తీసుకుని ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. స్కిన్ బ్యారియర్ని హెల్దీగా ఉంచుతుంది. నేను యూజ్ చేస్తున్న గ్లిజరిన్ ఆల్ప్స్ గుడ్నెస్ గ్లిజరినే. ఇది చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది, రిజల్ట్ కూడా బాగా వస్తుంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు. ఒక్కసారి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా కావాలి అనుకుంటే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నార్మల్ వాటర్ యాడ్ చేసినా సరిపోతుంది. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన ప్యాక్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ప్యాక్ మీరు వారానికి 2 సార్లు యూజ్ చేసినా ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఇది అప్లై చేసేసుకుందాం. ఇది అప్లై చేసుకోవడానికన్నా ముందు ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకోండి. ఇందులో లికరిష్ పౌడర్ యూజ్ చేయటం వల్ల మనకి స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటుంది, స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది. మనకి సన్ డ్యామేజ్ అయ్యి స్కిన్ బాగా నల్లపడిపోయినా, లేదంటే నేను మీకు చెప్పాను కదా హైపర్ పిగ్మెంటేషన్ వచ్చి ఏజ్ పెద్దవాళ్ళ కనిపిస్తున్నా, అన్నిటిని రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో పసుపు యాడ్ చేసాం, మీకు పింపుల్స్ రాకుండా చేస్తుంది, స్కిన్ ని హెల్దీగా ఉంచుతుంది. ఇందులో గ్లిజరిన్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ ని గ్లోయింగ్ గా ఉంచుతుంది. ఎండలో కూడా చాలా మందికి స్కిన్ పడిబారిపోయినట్టు ఉంటుంది, ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఇలా అప్లై చేసుకుని 15 minutes ఉంచుకోవాలి. తర్వాత వాటర్ తో కడిగితే సరిపోతుంది. స్కిన్ సూపర్ హెల్దీగా ఉంటుంది, ట్యాన్ అయితే ఇన్స్టెంట్ గా తగ్గిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.